సభలన్నా వైసీపీ ఎమ్మెల్యేలకి కాదు, సాధారణంగా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలకైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు పీగుతున్నారు. వాళ్ళ నిధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం పక్కన పెడితే పనికిమాలన్నీ పనులు చేయడం, మాట్లాడడం దాని గురించి. సో ఎక్కడ మిస్ అయిపోతుంది ఈ కనెక్షన్ శ్రీరామ్ గారు ప్రజలకి నాయకులకి మధ్యలో? ఇప్పుడు మీరు చాలా కరెక్ట్ పాయింట్ ని చర్చకి తీసుకొచ్చారు. ఇది అవసరం, చాలా అవసరం. ఏంటంటే ప్రజల వైపు నుంచి ఆలోచన, రాజకీయ పార్టీల వైపు నుంచి ఆలోచన కాదు, ప్రజల వైపు నుంచి ఆలోచన ఎప్పుడు కూడా ఇదే ఉండాలి. ప్రజల వైపు నుంచి ఆలోచన. ఈ ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు కాసేపు మనం చంద్రబాబు నాయుడు గారు బాగా బతుకునే పరిపాలిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన బ్రహ్మాండంగా ఉప ముఖ్యమంత్రి బాగా చేస్తున్నారు, ఈ రెండు పాయింట్ పక్కన పెట్టేద్దాం కానీ పెట్టేసి ఇప్పుడు ప్రజలు మొన్న 3 పార్టీలు కూటమిగా ఉంటే కూడా వాళ్ళు ఒక 40% వైసీపీ పార్టీకి వేశారు, ఏకపార్టీగా వేశారు. అంటే ఏంటి, ఈ 40% చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా, ఏదైనా కానివ్వండి వ్యతిరేకంగా ఆ వైసీపీకి అనుకూలంగా వేశారు ఒక 40%. ఈ 40% ప్రజలు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? మనం ఏ పర్పస్ తో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన పార్టీకి కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ ఓట్లు వేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ చేసి పంపించామో వాళ్ళు ఆ పర్పస్ ని నిర్వహించట్లేదు, మన సమస్యల మీద మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు ప్రజల వర్గం మేము ఆలోచిస్తాం, అరే తప్పు చేశానని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను నాకు చంద్రబాబు నాయుడు గారికి వేయడం ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారికి వేయడం ఇష్టం లేదు, బీజేపీకి వేయడం ఇష్టం లేదు, అందుకే మొన్న ఆ వేసిన ఆయన నచ్చలేదు మాకు. ఇప్పుడు అయితే ఆయనకి లేదా ఈయనకి వేయాలా? కానీ ఏం చేయలేరు, 5 ఏళ్ళు భరించాల్సిందే. 5 ఏళ్ళు భరించాలి. 5 ఏళ్ల తర్వాతే నాకు అవకాశం వస్తుంది. 5 ఏళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చినా నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేయటం ఇష్టం లేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి నేను 40% ప్రజలు మేము వేసాము, ఈసారి వేయటం ఇష్టం లేదు కదా అని చెప్పి మళ్ళీ అంతకుముందు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు కావాలని బలవంతంగా ఇష్టం తెచ్చుకుని మళ్ళీ ఈ కూటమి చేయాలా? నాకు ఒక ప్రత్యామ్నాయం ఏది? ప్రజాస్వామ్యంలో మీరు నాకేం ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు? టెక్నికల్ గా అయితే నోటా ఉంది, నాకు ఎవడు వద్దు, అసలు నాకు పరిపాలించడానికి ఎవడు ఎవరు రాదు, నోటా వేస్తే అసలు ఎవరు రాదు, నా సమస్య గురించి మాట్లాడడానికి ఎవరు మిగలదు. సో నాకు సమస్య గురించి నాకు కావాల్సిన నోటా వేయడం కాదు, నాకు సమస్యని పరిష్కరించేవాడు కావాలి. సో అందువల్ల నాకు ఒక ప్రత్యామ్నాయం కావాలని చెప్పి 40% ఎవరైతే వైసీపీకి వేశారో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. నేను ఊరికే ఏది మాట్లాడను, 3వ ప్రత్యామ్నాయం అని చెప్పి ఊరికే మాట్లాడను, ఏది ఊరికే మాట్లాడు. ఇది చర్చ జరుగుతుంది, చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అట్ ది సేమ్ ఇందాక మీరు మన వెంకటేశ్వరరావు గారు నవ్వడాన్ని మీరు గుర్తు చేశారు. ఎందుకు నవ్వారు ఆయన? మీరు ఆలోచించండి. ఆయన మాట్లాడిన తర్వాత ఎందుకు అంటే పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడోడు కావాలి. నేను ఈ రోజు చాలా సీరియస్ గా 3వ ప్రత్యామ్నాయం గురించి చర్చకు పెడుతున్నాను మీ ద్వారా, రిషి గారి షో ద్వారా చర్చకు పెడుతున్నాను. అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడిన ఇంకొక వ్యాలిడ్ పాయింట్, ఇంకా అధికార పార్టీలో ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి టెక్నికల్ గా అక్కడ కూర్చుంటారు, కానీ నా సమస్యలు పరిష్కారం చేయడం మీద కన్నా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అక్కడ సీట్ లో కూర్చుంటే అటెండెన్స్ పడుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అభ్యంతరం లేదు. మీరు ఫస్ట్ సెషన్ చూసుకుంటే వచ్చాడు, కూర్చున్నాడు, స్పీకర్ గారిని ఎలక్ట్ చేసుకున్నారు, స్పీకర్ ని కూర్చోబెట్టాడు, వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన సీట్ లో కూర్చుని వెళ్ళిపోయాడు, మళ్ళీ టెక్నికల్ గా వచ్చి 1 నిమిషం సీట్ లో కూర్చొని వెళ్ళిపోతాడు, అదేం ఇబ్బంది లేదు ఆయనకి. ఆయనకి అక్కడ అసెంబ్లీలో చర్చ చేసే ఉద్దేశం లేదు. ఆయనకి చర్చ చేసే ఉద్దేశం లేనంతసేపు నా సమస్య పరిష్కారం కాదు. అంటే చర్చ కాదు శ్రీరామ్ గారు, అసలు అసెంబ్లీ అంటే ఆయనకి గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి స్థానం అంటే గౌరవం లేదు. ఇంకొకటి ఏంటంటే అసలు గౌరవం మాట్లాడుతున్నావు, నీకు ఇవ్వాల్సిన గౌరవం ప్రజలు ఇచ్చేసారు ఆల్రెడీ. ఎమ్మెల్యేగా నువ్వు ప్రతి ఎమ్మెల్యేకి చెప్తున్నా నేను, ఇది ప్రతి ఎమ్మెల్యేకి, వైసీపీ ఎమ్మెల్యేలందరికీ మీకు అక్కడ ఏదో గౌరవం కావాలని కోరుకుంటారండి. మీకు ఇవ్వాల్సిన గౌరవం ఆల్రెడీ ఇచ్చేసి మిమ్మల్ని ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ ఎవడో మీకు గౌరవం ఇచ్చేయండి, ఇవ్వకపోతే ఏంటి? ప్రజలు మీకు ఇచ్చారు గౌరవం, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే తృతీయ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇందాక మళ్ళీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఏంటి, మీరు ఎవరైతే మీ అసెంబ్లీకి పంపించారో ఆ పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారు అబ్బాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారే పదే చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ఎన్నుకున్న ఆ ప్రజలకి వాళ్ళ మీద అసంతృప్తి వస్తే దాని మీద అక్కడ చర్చ జరుగుతుంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఈ కూటమి ఎమ్మెల్యేలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళ మీద వ్యతిరేకత ప్రబలుతోంది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వేయాలి? నాకు వైసీపీకి వేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఎన్నుకున్న ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇప్పుడు ఓకే మీరు అన్నారు కాబట్టి 3వ ప్రత్యామ్నాయం గురించి ఏమన్నా క్లూ ఉందా?
అంటే ప్రజలే నిర్ణయిస్తారండి. ఇది ఎవ్వరు చేయాల్సిన పని కాదు, ఇది ప్రజలు ఆటోమేటిక్ తెచ్చేసుకుంటారు. ఇప్పుడు వైసీపీని పక్కకు తోచేస్తారని ఎవరైనా అనుకున్నా చాలా మంది, నాలాంటి వాళ్ళు ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నాం 3 పార్టీలు కడతాయి, కూటమి కడతాయి అని చెప్పాను నేను, అయ్యింది. అట్లాగే వీళ్ళు గెలుస్తారని చెప్పాం, అయ్యింది. అంటే ఇది ప్రజల్లోంచి వచ్చే వాయిస్ ఇది. ప్రజలు అదే ఏం అర్థమైంది. కోరుకుంటే Yes. అది జరిగిపోద్ది, అంటే ఆటోమేటిక్ జరిగిపోద్ది. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని ముఖ్యమంత్రి గారే గుర్తించారు. ఆ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వేయాలని ఉంది, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఓటు వేయాలని లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అందుకనే మీరు నేను సార్ మనం చెప్తున్నా, గుర్తు చాలా చేసుకుంటే serious శ్రీరామ్ గా గారు చర్చ జరగబోతుంది. 2019లో జరిగింది అదే కదా ఎగ్జాక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం Yes. కాదు అప్పుడు రాష్ట్ర ప్రజలకి, Yes. ఆ పార్టీ 100% ఎమ్మెల్యేల మీద కోపం. అదే ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతోంది, ఇప్పుడు వాళ్ళకి కాకపోతే ఏమైంది, వాళ్ళందరూ ఏమైంది, వైసీపీకి వేయాల్సి వచ్చిందా? అదే వాళ్ళందరూ కరెక్ట్. వైసీపీకి వేయాల్సి వచ్చింది కదా. ఆ వైసీపీకి ఇష్టం లేకపోయినా వేస్తే ఆయన వచ్చి కూర్చుని 5 ఏళ్ళు నానా దుర్మార్గాలు చేశాడా? ఇప్పుడు వాళ్ళందరికీ వేయడం ఇష్టం లేదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ జరుగుతుందా? మళ్ళీ ఇప్పుడేంటి, మళ్ళీ అయితే ఆయనకి అందుకే అంటున్నా, ఇప్పుడు అధికార పక్షాలు ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చాలా మంది ఏమంటారంటే అసలు అవకాశం లేదంటే, తృతీయ పక్షానికి అవకాశం లేదంటారు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. ప్రజలు ఎలా వైసీపీని డిసైడ్ చేశారో ఇప్పుడు Okay. కూడా ప్రజలు decide. Okay. చాలా జాగ్రత్త పడండి. సో అధికార ఎనీవే మీరు పక్షాలు కూడా ఒక చాలా బ్లోర్ జాగ్రత్త ఇచ్చారు, పడండి. ఇవాళ ఇచ్చారు, చూద్దాం దాని మీద ఏమన్నా ఆలోచిస్తారో లేదో. విజయసాయి గారు మీరు చర్చ మీరు మాట్లాడేది జరగాలి, కానీ యూ విల్ చర్చ కన్క్లూడ్ జరగాలి. ఒకసారి మన ఈ మాట్లాడే వెంకటేశ్వర గారు మాట్లాడాక. సో వెంకటేశ్వర గారు ఏంటి ఏమన్నా